9Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం వెరైటీగా కాకరకాయ ఫ్రై చేసుకుందాం. ఈ కాకరకాయ ఫ్రై మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న కాకరకాయలు ఫ్రై చేసుకుందామండి. వీటిని ఇట్లా కట్ చేసుకుందాం. ఇట్లా మధ్యలో కట్ చేసుకుందాం, విడిపోకుండా 4 ముక్కలుగా ఇలా కట్ చేసుకుందామండి. అన్నీ కూడా ఇవ్వండి. కొన్ని ఇలా కట్ చేసుకున్నాను. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి 2 అండి. సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు పౌడర్ చేసుకుందాం. దాంట్లోనే 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. మిక్సీ వేసుకుందాం. ఇవి ఉల్లిపాయలు వేగినాయండి. కాకరకాయలు వేసేసుకుందాం. 1/2 కిలో కాకరకాయలు వేసుకున్నానండి. ఇవి మెత్తబడే వరకు వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకుందాం అండి. మూత పెడదాం ఇప్పుడు 2 నిమిషాలు. ముక్క మెత్తబడిందండి. చితిపితే నలిగిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, పౌడర్ చేసుకున్న శనగపప్పు పొడి వేసుకుందామండి. ఇది వేగిపోయిందండి. బౌల్లో తీసుకున్నాక ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.